బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మరి దీపావళి పండగ 5 రోజులు అంటూ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ చాలా మంది 3 రోజులే జరుపుకుంటూ ఉంటారు. 5 రోజుల పండగ అసలు ఏ విధంగా వచ్చింది, ఏంటి గురుగారు? చాలా మంచి ప్రశ్న. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే కనుక, నేను దీపావళి ఒకే రోజున చేసుకుంటాను, మిగతావి నేను చేసుకోను అంటే కుదరదు. దీపావళి పండగ నీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సంపూర్ణంగా కలగాలి అని అంటే తప్పకుండా 5 రోజులు చేసుకోవాలి. ఎందుకు 5 రోజులు చేసుకోవాలంటే, ఈ 5 రోజుల పాటు లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి సమయము. అలాగే ధనత్రయోదశి, మన దీపావళి అమావాస్య వచ్చింది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోకూడదు, అలాగే దేవతా పటాలను ముట్టుకోకూడదు, అలాగే దేన్ని శుభ్రపరచుకోకూడదు, అలాగే కడుక్కోకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ధనత్రయోదశి రోజున ఇంటిని శుభ్రపరచుకోవాలి. ధనత్రయోదశి రోజున దేవతా పటాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. పూజకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అమావాస్య చతుర్దశి పనికిరాదు కాబట్టి ధనత్రయోదశి రోజునే మనం అన్నీ కూడా సమకూర్చుకొని దీపావళి రోజున అన్నీ కూడా సిద్ధం చేసుకోవడానికి ఏర్పడినటువంటి రోజే ధనత్రయోదశి. ఒకటి, దీనికి 3 పేర్లు ఉన్నాయి: ధనత్రయోదశి, అలాగే దంతేరసు, ధన్వంతరి జయంతి. ఈ రకంగా 3 పేర్లతో పిలుచుకునేటటువంటిది ధనత్రయోదశి. అలాగే ఈ ధనత్రయోదశి రోజున చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటి అని అంటే, ధనత్రయోదశి రోజున ఎవరైతే కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుంటారో ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతూ ఉంటుంది. ధనత్రయోదశి రోజున ఈ రకంగా అన్నీ శుభ్రం చేసుకోవడానికి మన ఇంటిల్లిపాది, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి అన్నిటిని శుభ్రపరచుకొని ఇంటిని అంతటిని కూడా రంగులతో అలంకరణ చేసుకొని ఇల్లంతా దీపాలు వెలిగించుకోవాలి. ఈ ధనత్రయోదశి రోజున 13 దీపాలు వెలిగించాలి. అలాగే నరక చతుర్దశి రోజున 16 దీపాలు వెలిగించాలి. అలాగే ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున 108 దీపాలు వెలిగించాలి. అలాగే బలిపాడ్యమి ఉంటుంది, అమావాస్య తెల్లవారి బలిపాడ్యమి, ఆ రోజున 2 దీపాలు వెలిగించాలి. బలిపాడ్యమి తెల్లారి భగినీ హస్త భోజనము అని పేరు. ఈ భగినీ హస్త భోజనము ఎవరైతే వినియోగించుకుంటారో యమధర్మరాజు నుండి, నరకం నుండి విధించబడేటటువంటి శిక్షలన్నీ కూడా తప్పించబడతాయి అనేటటువంటిది శాస్త్రం సమ్మతమైనటువంటి విషయం. ఇక్కడ 5 రోజుల పండగ అంటే మీకు ధనత్రయోదశి రోజున మీ ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు, పూజకు కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా తెచ్చుకునేటటువంటి పండగ ధనత్రయోదశి. 2వ రోజు నరక చతుర్దశి. ఇంటిని శుభ్రం చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, మరి ఒంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కదా. ఆ ఒంటిని శుభ్రం చేసుకునేటటువంటిది ఏమిటి? నరక చతుర్దశి. అలాగే ఈ 2 పూజకు కావాల్సిన వస్తువులు అయిపోయాయి, ఒంటిని శుభ్రం చేసేసుకున్నారు. మరి 2వది ఏంటి? అన్నీ శుభ్రమైపోయాయి. తర్వాత భగవంతుడి యొక్క ఆరాధన. ఆ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడము. మనం ఆ రోజున దీపావళి రోజున 5 దేవతలను పూజించాలి. 1 లక్ష్మీదేవి, గణపతి, అలాగే కుబేరుడు, అలాగే ఇంద్రుడు, అలాగే శ్రీమన్నారాయణుడు. ఈ 5 దేవతలను కూడా పూజిస్తే మనకు సంపూర్ణమైనటువంటి దీపావళి పండుగ చేసుకున్నట్టమ్మా. గురుగారు, ఆ రోజు కూడా బొమ్మల కొలువును పెడుతూ ఉంటారు కదా గురుగారు? అవునమ్మా. అయితే బొమ్మల కొలువులు పెట్టడం అనేటటువంటిది వాళ్ళ ఆచారాన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కొంతమంది బొమ్మల కొలువులు పెట్టుకుంటూ ఉంటారు. ఇది అందరూ పెట్టుకుంటారు అనేటటువంటి రూల్స్ ఏం లేదు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వంశపారంపర్యంగా జరుగుతున్నటువంటి విషయాలను బట్టి వాళ్ళు ఈ యొక్క బొమ్మల కొలువును పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఖచ్చితము అనేటటువంటి ప్రామాణికమైతే ఏమీ లేదమ్మా. అది వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి పెట్టుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. For more videos like this, subscribe Big TV channel.